పేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న సీఎం చంద్రబాబుని ఏకవచనంతో తిడుతూ శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో గోపిరెడ్డిపై మరికొందరు ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. తక్షణమే వారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు కోరారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంటే 2 నెలల తర్వాత నరసరావుపేట నియోజకవర్గం గుర్తొచ్చింది. అంటే గతంలో 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు గుర్తు రాలా మర్చిపోయావు. నరసరావుపేట చరిత్రని బస్టు పట్టించింది నువ్వు గోపిరెడ్డి. ఈ సాంప్రదాయాన్ని శిలాఫలకాలు కానీ తర్వాత ఆర్చిలు కానీ ఇటువంటి పడేయటం అనేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు. నీకు సిగ్గుండాలి. నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటువంటి స్థాయి అయిపోయింది నీది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కళ్ళు తెరిచి ఆలోచించు. రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ని నువ్వు తీసుకుపోయి ఎక్కడ పెట్టావు? నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర తీసుకుపోయి పెట్టావు. అంటే నువ్వు ఏ విధంగా దుర్మార్గమైనటువంటి పనులు చేశావు అనేది ఆలోచించుకో. నువ్వు గతంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కట్టించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో వైద్యశాల పేరును కూడా శిలాఫలకాలు పగలగొట్టి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. నిన్న మన నరసరావుపేట వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తూ మా దళితులందరినీ కూడాను అసభ్యకర పదజాలంతో వాళ్ళ నాయకులు కార్యకర్తలతో తిట్టించడం మొదలుపెట్టారు. ఏమండి సుజాత పాల్ గారు, మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు కూడాను గోపిరెడ్డి గారికి చెక్కభజన చేయడం మానుకోండి. ఎందుకంటే ఎక్కడైతే శిలాఫలకాలు పగిలిపోయినాయని మీరు మీ పార్టీ వాళ్ళు సెలవిస్తున్నారో అక్కడ ఆ శిలాఫలకాల మీద అంబేద్కర్ గారి కంటే ముందు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేరు రాసి అతను బొమ్మలు వేస్తూ ఉన్నారు. దానికోసమని దళితులు అందులోనూ అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే వాటిని పగలగొట్టారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. 4 కోట్ల ఆంధ్రుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దేశాలకు ఖండాంతరాలకు ఆయన ఖ్యాతి పాకింది అని చెప్పేసానని. నిజమేనండి. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, రేషన్ మాఫియా, ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు వీటిలన్నింటినీ కూడాను ఆయన గురించి ఖండాంతరాలు దేశాంతరాలు చెప్పుకుంటా ఉన్నారు. సుజాత పాల్ గారు, మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు మర్యాదగా ఉంటే మంచిది. లేదంటే అదుపు తప్పి మాట్లాడుతున్న మీ నోటుకు మేము అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.